ఈరోజు సోమవారం అని ఒక గీతాల్లో ఈ పాట వినండి. సదాశివ నీ పాద సంసేవ దయచేయవ నిజ భక్త మందార సదాశివ నీ పాద సంసేవ దయచేయవ నిజ భక్త మందార సదాశివ నెర నమ్మినాను కరుణించవా నెర నమ్మినాను కరుణించవా దర్శనమీయగరావా దర్శనమీయగరావా నీ పాద సంసేవ దయచేయవా నిజ భక్త మందార సదాశివ కామిత దాత చేకొనుమిదియే కోమలి పూజా ప్రసూదము కామిత దాత చేకొనుమిదియే కోమలి పూజా ప్రసూదము దేవదేవ పాలింపరావ దేవదేవ పాలింపరావ దర్శనమీయగరావ దర్శనమీయగరావ నీ పాద సంసేవ దయచేయవా నిజ భక్త మందార సదాశివ నెర నమ్మినాను కరుణించవా నెర నమ్మినాను కరుణించవా నీ పాద సంసేవ దయచేయవా నిజ భక్త మందార సదాశివ నీ పేరులోని తీయని ధనము తేనెలు చిందెను పరమేశ్వర నీ పేరులోని తీయని ధనము తేనెలు చిందెను పరమేశ్వర దేవదేవ పాలింపరావ దేవదేవ పాలింపరావ దర్శనమీయగరావ దర్శనమీయగరావ నీ పాద సంసేవ దయచేయవా నిజ భక్త మందార సదాశివ నిజ భక్త మందార సదాశివ నెర నమ్మినాను కరుణించవా నెర నమ్మినాను కరుణించవా దర్శనమీయగరావా దర్శనమీయగరావా నీ పాద సంసేవ దయచేయవా నిజ భక్త మందార సదాశివ దేవదేవ పాలింపరావ దర్శనమీయగరావ దర్శనమీయగరావ ధన్యవాదాలు. ఇది భక్తి రంజనిలో వస్తుందండి. ఈ గీతం చాలా పాత సినిమా యాక్టర్ హీరోయిన్ ఆవిడ పేరు కూడా తెలియదండి. పాట బాగుందని రాసుకుని ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మీడియా వారి దయ మీద బయటికి తేగలిగానండి. ఇప్పటి వరకు లోనే పాడుకున్నాను. ఈ లెక్కల్లో చూస్తే మాలాంటి పెద్దవాళ్ళు చాలా చాలా సంవత్సరాలు ఇంకా బతికేస్తారు. మీ అందరికీ ఇబ్బంది, జనరేషన్కి ఇబ్బంది ఏమో అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక మీడియా వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మీడియా వల్ల పెద్దవాళ్ళందరూ హుషారుగా అయిపోయి ఎక్కువ రోజులు మేమే ఉంటే జనరేషన్ ఎలా పెరుగుతుందండి?
అందుకని రోజు ఇలా అనుకుంటూ ఉంటాను నేను. అంటే ఒక మీడియా ద్వారా మంచి తీసుకుంటే మంచి జరుగుతుంది అని నేను చెప్తున్నాను అనమాట. ధన్యవాద్. ఇంటర్నెట్ వారికి ధన్యవాద్. మనకి చిన్నజీయర్ స్వామి ఉన్నారు కదండి, ఆయన ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద దేవాలయం కూడా కట్టారు. అందరూ వెళ్ళి చూసి వచ్చారు. చూడలేని వాళ్ళు టీవీల్లో చూసాము. ఆయన చాలా వెంకటేశ్వర స్వామి దగ్గర బంధువు అన్న అభిమానం అందరికీ. ఆయన మాట వింటేనే చాలు. ఆ స్వామీజీ చిన్నతనం నుంచి స్వామీజీయే, బాల్యం నుంచి స్వామీజీ ఆయన. అయితే ఆయనకి మాకు అనుబంధం ఉందండి. ఏంటి అంటే మా రాజమహేంద్రవరంలోనే ఆయన కాలేజీలలో మా పిల్లల్ని జాయిన్ చేసామండి. ఆయన ఏదో భక్తితో ఎన్నో స్కూళ్ళు, హై స్కూళ్ళు ఉన్నా సరే మేము మా పిల్లల్ని ఆయన కాలేజీ స్కూల్లోనే జాయిన్ చేసి చదివించామండి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఎంతో గొప్పవాళ్ళు అయ్యారండి. జ్ఞానంతో గొప్పవాళ్ళు అయ్యారండి. గొప్పవాళ్ళు అంటే పెద్ద అంతస్తుకి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళక్కర్లేదండి. జ్ఞానంతో నలుగురికి మంచి చేస్తూ ఒక పని చేసేటప్పుడు నలుగురికి ఉపయోగించేలాగా, మంచిగా ఉండేలాగా, ఒకళ్ళ జోలికి వెళ్ళకుండా, ఒకళ్ళు మన జోలికి వచ్చిన శాంతంగా వాళ్ళని శత్రువులను కూడా మిత్రులుగా చేయగలిగేంత జ్ఞానంతో మా పిల్లలు ఎదిగారండి. ఆయన హై స్కూల్లోనే చదువుకున్నారు రాజమహేంద్రవరంలో. అయితే ఆయన మీద అభిమానం ఎక్కువ ఉంటుంది. అందులో మా బంధువులు కూడా చిన్న పిల్లలకి పేరు పెట్టాలన్నా, చిన్న గృహప్రవేశం అవ్వాలన్నా ఆయన ద్వారా, ఆయన సలహాలతోటే వెళ్తారండి. అంత అభిమానం చిన్నజీయర్ స్వామి అంటే మాకు. అయితే ఆయన ఏ పాట ఏ మాట వచ్చినా నేను దాన్ని గ్యాదర్ చేస్తానండి. చేసి ముందు అప్పటికప్పుడు దాన్ని ఒక కాగితం మీద రాసి ఒక చోట పెట్టేస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు అది తీసి దాన్ని ప్రాక్టీస్ చేస్తాను అన్నమాట. అలాగా ఆయన ఎన్నో చేసిన వాళ్ళ అమ్మగారు చనిపోయే ముందు ఆయన మీద ఒక పాట పాడతాను బాబు అని అడిగారంటండి. అడిగితే ఆయన ఇంకా ఆవిడికి 100 సంవత్సరాలు అయిపోయినట్టున్నాయండి. ఆయన పాడమన్నారంటండి. ఆవిడ సొంతంగా పాడి ఆయనకి మనందరినీ సంతోషపరిచారండి. మీరు కూడా వింటారా? చిన్నజీయర్ స్వామి గారి అమ్మగారు ఆయన మీద పాడిన పాట. పాల బుగ్గల పసిడి వన్నెల చిన్నారి, నీవేనా పుడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చినావా నాన్న. పాల బుగ్గల పసిడి వన్నెల చిన్నారి, నీవేనా పుడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చినావా నాన్న, వచ్చినావా నాన్న. యశోదమ్మ ముద్దుల పాపయ్య, ఈ తల్లి గర్భాన స్వాతి ముత్యములే నా చిట్టి కన్నయ్య. ఈ తల్లి గర్భాన స్వాతి ముత్యములే నా చిట్టి కన్నయ్య. జన్మధన్యమయ్యా నా జన్మధన్యమయ్యా, జన్మధన్యమయ్యా నా జన్మధన్యమయ్యా. యశోదమ్మ ముద్దుల పాపయ్య, ఈ తల్లి గర్భాన స్వాతి ముత్యమవోలే నా చిట్టి కన్నయ్య. జన్మధన్యమయ్యా నా
జన్మధన్యమయ్యా నా జన్మధన్యమయ్యా పాలబుగ్గల పసిడి వన్నెల చిన్నారి నీవేనా పుడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చావా నా రామయ్యవు నీవయ్యా రామానుజుడవు నీవయ్యా రామయ్యవు నీవయ్యా రామానుజుడవు నీవయ్యా నీవు ఏమైనా ఎవరైనా కానీ నీవు నా సొంత పుత్రుడవయ్యా చల్లగా ఉన్నయ్యా నీవు ఏమైనా ఎవరైనా కానీ నీవు నా సొంత పుత్రుడవయ్యా చల్లగా వర్ధిల్లవయ్యా చిన్నదియరయ్యా 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 నా జన్మధన్యమయ్యా నా జన్మధన్యమయ్యా పాలబుగ్గల పసిడి వన్నెల చిన్నారి నీవేనా ఈ పుడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చినావా నాన్న నీవు ఎవరైనా ఏమైనా గానీ నా సొంత పుత్రుడవయ్యా నా సొంత పుత్రుడవయ్యా చల్లగా ఉండయ్యా. ధన్యవాదాలు. మీరందరూ కూడా విని నేర్చుకునేవాళ్ళని నేను మళ్ళీ ఇంకో సంకీర్తనతో మీది ముందుకు వస్తానండి. ఈసారి చిన్నజీయర్ స్వామి వారి అమ్మ మీద పాడిన పాట పాడతానండి. రెడీగా ఉండండి, వింటండి. ధన్యవాదాలు.